ఈ టైంలో ఎవడా హే మీరు ఇది లాస్యా ఫ్లాటేనా? అవును. మీరు? నేను లాస్యా కజిన్. ఓ అవునా. నువ్వు విజయవాడ సెయింట్ మేరీస్లో చదివావు కదా? అవును. మీకెలా తెలుసు? మీ డాడీ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసేవాళ్ళు కదా? కరెక్టే, కానీ మీకెలా తెలుసు? రే దిల్లు, నేను రా చార్మినారాయణంని. హాయ్ లాస్యా. నాకేం తెలియదు. రే అలా చూస్తావేంట్రా? నేను నీ బెంచ్ మేట్నిరా. 7th క్లాస్ వరకు మనం కలిసే చదువుకున్నాం. గుర్తొచ్చానా? చార్వి అంటే చిన్నప్పుడు నా లంచ్ బాక్స్ మొత్తం తినేసేదానివి నువ్వే కదా? అది నేనే. ఏంటి, తను నీకు ముందే తెలుసా? అవును, ఫస్ట్ నుండి 7th క్లాస్ వరకు మేము కలిసే చదువుకున్నాం. తర్వాత వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత మా డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయి వైజాగ్ వచ్చేసాం. దిలీప్, నువ్వు విజయవాడలో చదివావా? నాకెప్పుడూ చెప్పలేదేంటి? చెప్పడానికి నాదేమైనా భాష ఫ్లాష్ బ్యాకా? ఏదో చిన్నప్పుడు అలా చదివేశాం అంతే. అయినా అన్నీ ఇక్కడే నిలబెట్టి అడిగేస్తావా ఏంటి? లోపలికి తీసుకుని వెళ్ళి కాఫీ ఇచ్చేదేమన్నా ఉందా లేదా? అయ్యో మర్చిపోయా, ఫ్రెష్ అప్ అవుతుందా? ఊరమ్మాయి అన్నావు, చూస్తే మీ ఊరికి మోడల్లా ఉంది. మీ హైదరాబాద్ ఒకటే స్పీడ్ అనుకుంటున్నావా? ఒకసారి వైజాగ్ వచ్చి చూడు, స్పీడ్ అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు చాలా మారిపోయావు దిలీప్. నువ్వు కూడా చాలా మారిపోయావు. అసలు నేను గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది నాకు. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏముంది, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. నేను కూడా అంతే, ఏదో జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా. ఏమైనా ఆంటీ నీకోసం చేసే ఫుడ్ ఎంత బాగుండేదో. ప్రతిరోజు నీ దొబ్బేసేదాన్ని. సరేలే, మీ ఇద్దరు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారా? బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చెప్తారా? సరే, ఏం తింటారో చెప్పండి, నేను ఆర్డర్ చేస్తా. నాకు ఇడ్లీ విత్ కారం పొడి. చిన్నప్పుడు ఈ డిష్ అంటే చాలా ఇష్టం దిలీప్కి. నాకు దోశ. అవును, నీకెలా తెలుసు దిలీప్కి ఇది ఫేవరెట్ డిష్ అని? చెప్పాను కదా, బెంచ్ మేట్స్ అని. చిన్నప్పటి నుండి అన్నీ తెలుసు. దిలీప్, మళ్ళీ ఏం తీసుకొచ్చావే? ఇది చిన్నదే దిలీప్. వద్దే దిలీప్ ఆగు. వద్దే ప్లీజే. తక్కువ డోసే తీసుకొచ్చాను. ఒక 2 days అయినా గ్యాప్ ఇవ్వే ప్లీజే. ఇలా గ్యాప్ ఇస్తే రిజల్ట్ ఎలా వస్తుంది చెప్పు? నా మాట గాయ్స్, ఏం జరుగుతుంది ఇక్కడ? వాడెందుకు అలా భయపడుతున్నాడు? చూడే, నీ ఫ్రెండ్ మెడిసిన్ వేసుకోమంటే చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నాడు. నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా? ఒక పని చేయి, నువ్వు పట్టుకో, నేను మెడిసిన్ వేసేస్తా. పద. మింగు. ఇప్పుడు వరకు తనే అనుకుంటే నువ్వు కూడా యాడ్ అయ్యావేంటి? నువ్వేం మారలేదురా, ఇంకా అలానే ఉన్నావు. క్యూట్ ఫెలో. నేనే ఆడతాను. అరే అరే ఏ ఆగా
హలో, నేను ఒకసారి చెప్తాను సార్. నువ్వేం మారలేదురా, చిన్నప్పటి నుండి అలానే ఉన్నావు. అసలు ఓడిపోవడానికే ఒప్పుకో. నువ్వేం మారావా? నా గేమ్ కూడా నువ్వే కాదు ఆడేస్తావు. నేనే ఇస్తాను. దిలీప్, మేనేజర్ కాల్ చేస్తున్నారంట, నీ ఫోన్ పనిచేయట్లేదని చెప్తున్నారు. ఇంకా క్లయింట్ రెస్పాన్స్ కూడా రీచ్ అవ్వలేదంట. ఏమన్నా చెప్తావా? సరేలే, తర్వాత చూద్దాం. ముందే నేను చాలా రోజుల తర్వాత గేమ్ ఆడుతున్నా. ఉండు నేనే వేస్తా. అరే దిలీప్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? వర్క్ విషయంలో ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు. ఛీ. అరే, నేను నేనే చేస్తాను, వేస్తాను ఉండు. చెప్పాను కదా, ఆగు. అరే, అయిపోయింది. సరే వస్తాను, ఆగు. ఏంటి లాస్యా, ఏదో ప్రాబ్లం అన్నావు? ఏం వద్దులే, నేను చూసుకుంటా ఆన్లైన్లో. అలాంటివి ఎట్లా లాస్యా, ఇటు నేను చేస్తా. మీరు గేమ్స్లో బిజీ కదా, అది చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావు లాస్యా? మేనేజర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. ఎంత సీరియస్ అర్థం కావట్లేదా నీకు? నేను ఆల్రెడీ అంతా సెట్ చేసి కోడింగ్ మొత్తం గ్రూప్లో పెట్టా. వాళ్ళంటే ఆలోచించట్లేదు, నువ్వు కూడా వాళ్ళలాగా ఆలోచిస్తావు ఏంటి లాస్యా? బా సారీ దిలీప్, చూసుకోలేదు. అయినా నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావని. దిలీప్ బా ఏవేవో తినేవాడిని, ఇప్పుడు ఇవి తినాల్సి వస్తుంది. నా కర్మ. ఏంటి దిల్పసంద్ గాడు వెజిటబుల్స్ తింటున్నాడు? మరీ అంత హెల్త్ కాన్షియస్సా? ప్లీజ్ చెప్పకే. ఏంటి ఇది సైగ చేస్తున్నాడు? ఏమైనా ప్రాబ్లమా? అలా ఏం లేదు, తను ఎప్పుడు అంతే, డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. చా ఏంటి వాడా? అంత సీన్ లేదు. చిన్నప్పుడు ఏది పడితే ఏది దొరికితే తినేసేవాడు తెలుసా? క్లాస్ రూమ్లో కూడా తింటూనే ఉండేవాడు వాడు. కానీ ఇప్పుడు అలా కాదు, తనేం తినాలనుకున్న ఒక క్యాలిక్యులేషన్తో తింటున్నాడు. అసలు అవునా? నాకే దిలీప్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అబ్బో, నువ్వు సూపరే, ఎలివేషన్ ఎరగదీశారు. కొంచెం కోఆపరేట్ చేయ, లేకపోతే నువ్వే బుక్ అవుతావు. యాక్చువల్లీ నేను కూడా ఫుడీనే, కాకపోతే డైటీషియన్ చెప్పింది ఫాలో అవ్వాలి కదా. వావ్, నువ్వు జిమ్కి వెళ్తావా? జిమ్ నాకు చాలా కామన్, నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. దిలీపే మొన్న జాయిన్ అయ్యాడు, ఇంకా నిన్నేం తీసుకెళ్తాడు? ఏంటి? ఆహా, ఏం లేదు. దాంట్లో ఏముంది, ది బెస్ట్ ట్రైనర్ ఇన్ ద హైదరాబాద్ని పరిచయం చేస్తా. ఓకే. అబ్బో, మీ ఇద్దరు ఎప్పుడు తింటారు? కుక్ చేస్తున్నా, వంట పెట్టాను, అయిపోయాక తింటాం. నువ్వు తిను. దీనికి బాగా కాలుతున్నట్టుంది. సరే తిను. ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు? 2 బెడ్రూమ్స్ ఉన్నాయిగా, ఎందుకు ఇలా? అంటే కింద పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందని వంతెన సత్యనారాయణ రాజు గారు యూట్యూబ్లో చెప్పారు, అందుకే. వాడి మొహం. రోజంతా ఎంత కష్టపడినా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నీకు కంఫర్ట్గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ముందు నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పడుకో.
అంటే దిలీప్ తనని ఫాలో అవుతున్నాడు, అందుకే స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాడు. ఏంటి లాస్యా నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావు? పాతకాలం వాళ్ళంటే ఏదో తెలియక చెప్పేవాళ్ళు. ఈ జనరేషన్లో అలాంటివి ఏం లేవు. హ్యాపీ స్లీప్ ఇచ్చే ఎనర్జీయే వేరు. అయినా ఈ మ్యాట్రెస్ కంపెనీ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మీరేంటి ఇంకా కింద పడుకుంటున్నారు? అంటే పైన పడుకోవచ్చా? 100%. వెళ్ళు. నేను పైన పడుకుంటా. బాయ్, గుడ్ నైట్. అబ్బా, బెడ్ మీద పడుకుని ఎన్ని రోజులు అయిందో. ఇంక నన్ను ఆపేవాడే లేడు. ఏ దిల్లు, ఇది చూసావా? గ్రూప్లో నీ చిన్నప్పుడు ఫోటో పెట్టారు. అవునా? చూడు ఎలా ఉన్నావు డిప్ప కటింగ్ వేసుకొని. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది మాత్రం లాస్ట్కి చూపించకే. లేదు లేదు, ఖచ్చితంగా చూపియాలి. నువ్వు డిప్ప కటింగ్లో ఎలా ఉన్నావు తనకు తెలియాలి కదా. ఇటు ఇవ్వు. అరే ఇటు ఇవ్వు. అరే ఇటు ఇవ్వు. అరే ఇటు ఇవ్వరా. నేను వద్దని చెప్తున్నాను కదా. లాస్య చూస్తే ఏడిపిస్తుంది. అరే చూపిస్తాను. లాస్యా, ఏంటి మీ మేడం కోపంగా ఉంది? మా మేడం అంటే ఏంటి? నీ కజిన్ కాదేంటి? అదేలే, ఏదో మూడీగా ఉన్నట్టుంది. అది కామనేలే, నేను సెట్ చేస్తా. సరే. బూ, ఏమైంది లాస్యా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. నువ్వు ఏం లేదన్నావు అంటే నిజంగా ఏదో ఉండే ఉంటుంది. ఏమైందో చెప్పు, మ్యాటర్ ఏంటో. ఏం లేదని చెప్పాను కదా, నార్మల్గానే ఉన్నాను. నువ్వు అలా అంటే నమ్మేలా లేదు. ఏదో ఉండి ఉంటుంది, ఏంటో చెప్పు. నిన్నొక్క క్వశ్చన్ అడగచ్చా? నువ్వేమైనా అడగచ్చు, చెప్పు ఏంటో. మీ ఫ్రెండ్ వచ్చాకే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. అదేం పిచ్చుకోసిన అయినా తనని నువ్వేగా తీసుకొచ్చింది. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ప్లీజ్. ఇదేం పిచ్చి క్వశ్చన్? నాకు హ్యాపీనెస్ అంటేనే నువ్వు. తనంటే నా బాత్ ఫ్రెండ్ కాబట్టి తనతో అలా ఉన్నాను అంతే. నువ్వు మాటను మార్చకు. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? నాకు ప్రాపర్ ఆన్సర్ కావాలి. నాకు నువ్వు ఉంటేనే హ్యాపీ, చాలా. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడు. నాకు మాత్రం నా ప్లేస్లోకి వేరే వాళ్ళు ఈజీగా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు లాస్య? నీ ప్లేస్లోకి వేరే వాళ్ళు రావడం ఏంటి? నిజం చెప్పు. సరదాగా ఉంటేనే తప్పు అయిపోద్దా? నాకెవరైనా లేకుండా నువ్వు ఉంటే చాలు. అది నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సరేలే, ఇప్పుడు ఎందుకు ఫేస్ అలా పెడుతున్నావు? నేనేం అనలేదు కదా. నువ్వేం అనక్కర్లేదు తల్లి. ఈ ఫేస్ చూస్తే అన్నీ అర్థమైపోతాయి. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, చార్వి నోస్ దిలీప్ పాస్ట్, లాస్య నోస్ దిలీప్ హార్ట్. ఇప్పుడు నేనేం తప్పుగా అన్నానని ముఖం అలా పెట్టుకున్నావు? నువ్వు నార్మల్గా ఉండు చాలు. నువ్వు మాట్లాడితే ఏం తప్పులేదు, నేను మాట్లాడితేనే తప్పు అయిపోద్ది. బా సరే, నేనే తప్పు చేశా, సారీ. తను వింటే బాగోదు, నార్మల్గా ఉండు. నువ్వు హట్ అయ్యావుగా నా వల్ల. బా అదేం లేదని చెప్తున్నాను కదా, ప్లీజ్ నువ్వు నార్మల్గా ఉండు. ఎప్పుడు ఉంటావు చూడు, అలానే ఉండు. నువ్వు అలా ఉంటే నవ్వుతూ ఉండాలా పిచ్చోడ్లాగా? పో దిలీప్.